సాంప్రదాయ క్రీడల పేరుతో జనాలను మోసం చేస్తున్న అధికారులు, నాయకులు అంటున్న పెద్దశంకర్లపూడి గ్రామస్తులు. గ్రామ పెద్దలతో నిర్వహించబడేది కాబట్టి గ్రామంలో అందరూ పాల్గొనడం సహజం. అదే లోకుగా చేసుకుని అక్రమార్కులు మాత్రం దీన్ని సొమ్ము చేసుకుంటూ పోతున్నారు. ఇక్కడే జరిగిందా లేదా జిల్లా వ్యాప్తంగా ఇలానే జరుగుతుందా అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగం నిమిత్తం వలస వెళ్లిపోయిన మరియు అక్కడ ఉద్యోగం చేస్తున్న యువకులు పెద్ద పండుగ అనగానే గ్రామాలు చేరుకుంటారు. అదేవిధంగా తమ గ్రామంలో కూడా అందరూ చేరుకొని ఈ కోడిపందాలు చూడడానికి వెళ్లామని, అక్కడ నెంబర్ గుండులో పాల్గొనడం జరిగిందని, అయితే నెంబర్ గుండు నిర్వహించే వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే ప్రజలను మోసం చేస్తూ నెంబర్ గుండ్లు వచ్చి కాయిన్స్ క్రమంగా లేకుండా దొంగతనంతో ఆటాడారని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 50 లక్షల సొమ్మును మోసపూరితంగా ఆటలు ఆడించి సొమ్మును కాసులు చేసుకుంటున్నారని వారికి నాయకులు, అధికారులు కూడా మద్దతు పలికారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారు సందేహపడి అనుమానంతో చూపించమని ప్రశ్నించగా వారు చూపించినట్టే చూపించి వారు వేసుకుని వచ్చిన వాహనాలు, సామాగ్రి అంతా కూడా సంఘటనా స్థలంలో వదిలేసి పారిపోయారని, దీని మీద అధికారులు ప్రజలకు సపోర్ట్ చేయడం మానేసి జూదందారులకే అధికారులు సపోర్ట్ చేయడం, వారికి మద్దతు పలకడం గ్రామస్తుల మనసును కలిచివేస్తుందని వాపోతున్నారు. ఇలాంటి చీకటి కోణాలు వెలుగులోకి తీసే వైఎన్సీ మీద నమ్మకంతో ముందుగా వైఎన్సీకి సమాచారం ఇచ్చి వారి ఆవేదనను వైఎన్సీకి తెలియపరిచారు. మొత్తం సరిశంకి 21 అంకి రావాలండి. 6 కింద బొక్కలండి. 7 అయిందండి. 4 కింద 3, 7, 5 కింద 2, 7 అలా రావాలండి. అలా రాలేదు అయ్యి. మా పెద్ద సంగపూడి గ్రామం అండి. ఇక్కడ మొన్న సంక్రాంతి సంబరాల్లో క్రీడాకరంగా జూదం, నెంబర్ గుండు, కోడి పందాలు కూడా అక్కడ ఆడారు. చూపిస్తున్నాం సార్ అండి. ఈ యొక్క నెంబర్ గుండు, కోడి పందాలు కూడా ఒక రాజకీయ స్వభావం గురించి అధికారులు, రాజకీయ నాయకులు ఏర్పాటు చేసిందండి. ఇది అంటే వాళ్ళకి పార్టీల గురించి, వాళ్ళ గురించి పార్టీ జెండాలు కట్టుకుని మరీ ప్లాన్ చేసి ఇక్కడ నెంబర్ గుండు, కోడి పందాలు నిర్వహించారండి. అయితే గతంలో 2 రోజులు అందంగా అనిస్తున్నారు. 3వ రోజు ఇది తేడా అని జరిగి కుర్రోళ్ళు అందరూ అడిగితే వెంటనే పోలీసు అధికారులకు ఫోన్ చేసి మొత్తం గ్రామస్తులను కూడా కొట్టించడం కూడా జరిగిందండి. చూడండి, ఈ తేడా అంటే ముందే తెలిసిందా మీకు? మూడో రోజు తెలిసింది. మేమందరం గుండ్లు తేడా అంటే ఎలా తేడా అంటేనే గుండ్లు ఒకలాగా, ఓ పక్క ఒకలాగా, ఓ పక్క ఒకలాగా ఉన్నాయండి. కానీ గుండ్ల మొత్తం అన్ని పక్క సమానంగా ఉండాలండి. అంకీ లేదండి ఆ గుళ్ళోనే. గుళ్ళు 5 అంకి ఈ వాహనం ఆ వాహనం ఆల్దేనండి. గ్రామస్తులందరూ కూడా ఆ వాహనం కూడా ఆల్దేనండి. అసలు గుళ్ళు తేడా ఎలా తెలిసింది మీకు? అంటే ఎవరు చూసిన 80,000, 70,000, లక్ష రూపాయలు పోతున్నాయి. ఏంటని ఒకసారి గ్రామస్తులు ఇద్దరు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు చూపించమంటే వాళ్ళు చూపించకుండా కంచెపు చూపిస్తాం, ఇంకో కంచెపు చూపిస్తామని నాటకాలు ఆడిన తర్వాత ఒక వ్యక్తి బలవంతం చూపిస్తే దాంట్లో 5లు అనే అంకి కూడా లేదండి. 5లు 1లు కూడా లేవండి. లేని పక్షాన వెంటనే వాళ్ళు డబ్బులు పెట్టుకుని పారిపోయారండి. దానికి అధికారులు మా ఒక గ్రామస్తులు కొమ్ము కాసి మేము ఉన్నాం కదా అని నిన్న మొన్న ఈ రోజు కూడా నాటకం ఆడించి ఈ రోజు మీరు 10 రోజులు టైం ఇవ్వండి, లేదంటే మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పారండి. సుమారు 40 లక్షల రూపాయల పైన ఈ యొక్క గ్రామస్తులు మోసపోయారని మీకు తెలియజేస్తున్నాను. ఇది వాళ్ళు వదిలివేసిన కారు వదిలేనండి నెంబర్ గుండోలి. అదే వదిలేసి పారిపోయారండి నెంబర్ గుండోలి. అంటే ఈ మోసం ఏంటని అడిగినందుకు వాళ్ళు వదిలేసి పారిపోయారండి. ఈ కారు, ఆ వ్యాన్ కూడా సార్ 2 వదిలేసి పారిపోయారు. సార్ 3 రోజుల వరకు అలాగే ఆడారు వాళ్ళు. మరి మీరు పోలీసులు కంప్లైంట్ ఏమి ఇవ్వలేదా? అందరూ పెట్టాను. కోడి పని జరుగుతుందండి. కోడి పని జరిగితే అతను తీసుకొచ్చి అక్కడ నుంచో పెట్టారండి. నుంచో పెట్టకపోతే పోలీసులు అన్నీ వచ్చేసారు. మేడం గారు కూడా వచ్చారండి. లాఠీ సరిగ్గా కొట్టడం తిప్పడం పట్టారండి. తిప్పడం పట్టామంటే అతను వదిలేశారండి. అంటే అతను మీరు ఏమైనా కొట్టారండి? కొట్టలేదండి. మేడం గారు వచ్చే వీళ్ళు పోలీసులు వచ్చేసారండి. మీ వ్యక్తులు ఎంతమంది ఉన్నా ఆ వ్యక్తులందరూ తీసుకురావాలని మేము చెప్పాము. అతను నిలబెట్టి చేయమని చెప్పామండి. ఒంటి మీద చేయి కూడా వేయలేదండి. అతను ఒంటి మీద కూడా చేయలేదండి. మరి మేడం గారు ఎలా వచ్చారంటున్నారు మీరు? అది పోలీసులు వచ్చారండి. మేడం గారు వచ్చారండి. ఫోన్ చేశారని అక్కడ వాళ్ళు అందరూ చెప్తున్నారండి.
అక్కడికి వచ్చి లాడిచ్చి కొట్టడం వల్ల కొడుతుంటే అతను తీసుకుని వెళ్ళిపోయారండి. అతను మేము ఒంటిపోయి ఏం చేయలేదండి ఎవరు. తప్పు చేసిన వారి వెహికల్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి, వాళ్ళు దాసారండి. ఊళ్ళో నాయకులు వాళ్ళు దాసి వాళ్ళ వెహికల్స్ కి గాలి తీయించేసి మేము వెళ్లకుండా వెహికల్స్ ఆపేసామండి. తప్పు చేసిన వారు వెహికల్ వదిలేసి మారిపోయారండి. వాళ్ళు పట్టుకుందామని చూస్తే వాళ్ళే ఊళ్ళో నాయకులే వాళ్ళని దాసేసి ఇవాళ వస్తారు రేపు వస్తారని ఇవాళకి 3 రోజులు పట్టించి మమ్మల్ని అదో గంట ఇదో గంట అని చెప్పేసి తిప్పుతున్నారు సార్. అసలు ఈ ఆటే తప్పమ్మా, మరి పోలీసులకు ఫిర్యాదు ఇవ్వాలి కదా, మీరు ఇలా చేయకూడదు కదా. ఫిర్యాదు ఇవ్వడానికి అంటే ఊళ్ళో పెద్ద పెద్ద బడా నాయకుల ద్వారానండి, మండల అధికారుల ద్వారా ఈ యొక్క కార్యక్రమాలు జరిపించారండి. ఈ జరిపించిన తర్వాత మేము సరదాగా 3 రోజులు ఆడుకుందామని ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి అంట కష్టపడడానికి పోయిన వాళ్ళని వచ్చి సరదాగా ఆడుకుందాం కదా అని వచ్చామండి సార్. అయితే ఈ యొక్క నెంబర్ ఉండి 2 రోజులు ఆడిన తర్వాత 3వ రోజు కూడా పోతుంటే డబ్బులు ఇదే మూలి అని అందరూ కూడా నెంబర్ తిప్పగానే ఆ యొక్క నెంబర్ ఉండి తిప్పి వ్యక్తులు పారిపోతే వెహికల్ వదిలేసి పారిపోయారండి. దీనికి గ్రామస్తుల దగ్గర పెద్దల దగ్గరికి వెళ్ళి అయ్యా ఏటయ్యా మాకు న్యాయం చేయండి అయ్యా, రూపాయి పాపాయి కాదయ్యా, ఒకవేళ 40,000 1,00,000 రూపాయలు 80,000 రూపాయలు పోయండి, మాకు న్యాయం చేసి పెట్టండి అని గ్రామస్తుని వారితో ఒక 10 రోజులు ఆగండి 20 రోజులు ఆగండి లేదా మీకు నచ్చింది చేసుకుంది అని వాళ్ళు మాట చెప్తున్నారయ్యా. ఇప్పుడు ఈ వెహికల్ కూడా మాకు వద్దండి, వాళ్ళ సామానం కూడా మాకు వద్దండి. మా గ్రామంలో ఎంతమంది అయితే డబ్బులు పోయి అందరికీ తెలిసండి. వాళ్ళ డబ్బులు వాళ్ళకి జమ కడేస్తే మాకు వాళ్ళతో గొడవ అన్నది ఆట తప్ప అని మీరు ఆడకూడదని మీకు తెలియదా సార్? తెలుసండి. తెలిసినా కూడా ఈ యొక్క గ్రామస్తులు పెద్దలు సహకారంతో పోలీసులు రారు, మీరు ఆడుకోండి, పోలీసులు 3 రోజులు 4 రోజులు సార్ మేము చెప్పుకుంటాం, మీరు ఆడుకోండి అని గ్రామస్తులు అధికారులు కూడా మాట్లాడడం వాళ్ళ లాభాల కోసం ఉన్న వాళ్ళు పెద్దలు అందరినీ పాడు చేస్తున్నారండి. సార్